ఇప్పుడు మనకి 'కల్కి' సినిమా అయితే 27న రిలీజ్ డేట్ ఉంది కదా! అయితే కాస్ట్ పెంచేసారు కదా టికెట్స్. ఇలా పెంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పెంచడం ఎంతవరకైనా కరెక్టే. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు. హ్మ్. వాళ్ళు ఎంతో మందిని పోషిస్తారు. హ్మ్. ఒక సినిమా తక్కువ కాస్ట్‌తో తీస్తారు. ఒక సినిమా పెద్ద కాస్ట్‌తో తీస్తారు. హ్మ్. ఎక్కువ కాస్ట్‌తో పెట్టింది రేట్ పెంచినా తప్పులేదు. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం అలా పెంచుకుంటూ పోతే సామాన్యుడు సినిమా ఎలా చూడగలుగుతాడు వాళ్ళు మరి? చూడాలనిపిస్తే చూస్తారు, లేకపోతే లేదు. మరి సామాన్యుడు చూడక్కర్లేదా? ఆడిష్టం. తర్వాత రాదు ఓటీటీలో వచ్చేది దాంట్లో చూస్తాడు. హ్మ్. ఆళ్ళు డబ్బులు కష్టపడి పెట్టి తీశారు. ఆళ్ళ డబ్బులు కావాలి కదా! హ్మ్. ఇప్పుడు మీకైనా డబ్బులు కావాలి. మీరు లాస్ తీసుకోరు. మేము లాస్ తీసుకోం. నేను ఒక డైరెక్టర్‌నే. నేను లాస్ తీసుకోను. కష్టపడిన దాన్ని బట్టే కాస్ట్ పెడతారు. అదైతే అంటే ఇప్పుడు సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ బాగున్నాయి కదా! వరల్డ్ వైడ్‌గా రాబోతుంది కాబట్టి. సో, వరల్డ్ వైడ్‌గా ఉండే ఈ సినిమా ఎంత వరకు బ్లాక్ బస్టర్ హిట్ అవుతది అనుకుంటున్నారు? అది సినిమా వచ్చిందని చెప్పగలం. మన ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పుడు ఒక సినిమా ఎగ్జాంపుల్ చెప్తా. 'ఐ' సినిమా ఉంది. ట్రైలర్‌లో 10 క్యారెక్టర్‌లు చూపించాడు. 10 క్యారెక్టర్‌లు చూసి 10 మంది ఉంటారేమో అని చెప్పి పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళిపోయారు. ఒక్క క్యారెక్టర్‌లే డిఫరెంట్‌గా చూపించాడు. ఒక్కొక్కడి మైండ్ థాట్, ఒక్కొక్కడి మైండ్ సెట్ ఒకలా ఉంటది. ఇప్పుడు నాకు నచ్చిన సినిమా మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సినిమా నచ్చినా, నచ్చకపోయినా ఆళ్ళు కష్టపడ్డారు కాబట్టి మనం చూడాలి. అది ఫ్లాప్ అయినా, హిట్ అయినా ఒక సినిమా మీద కొంత వేల మంది బతుకుతారు. అంటే ఫ్యూచరిస్టిక్ మూవీ కదా! మరి అందరికీ అర్థమవుతదా? ఒక విషయం చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్‌ని మించిపోద్ది. ప్రభాస్ రేంజ్ ఇంకా పెరిగిపోవచ్చా మరి ఈసారి? ప్రభాస్ రేంజ్ కాదు మన టాలీవుడ్ రేంజ్ పెరిగిపోద్ది. థాంక్ యూ అండి.